కాకతీయుల తరఫున వాళ్ళ సేనాని రేచల్ల రుద్రయ్య గారు ఈ టెంపుల్ని నిర్మాణం చేశారు. ఇది 40 years కట్టారు. 1173లో స్టార్ట్ చేసి 1213లో కంప్లీట్ చేశారు. కట్టడానికి 40 years పట్టింది. సో కట్టి ఇప్పటికీ 812 years అవుతుంది. 812 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఫస్ట్ దీన్ని రుద్రేశ్వర ఆలయం అని పిలిచేవాళ్ళు. అంటే లోపల ఉన్న శివలింగాన్ని రుద్రదేవుడు ప్రతిష్ఠించారు కాబట్టి అంతే రుద్రేశ్వర ఆలయం. ఇప్పుడు ఈ శిల్పాలను చెప్పిన శిల్పి రామప్ప. సో అతని పేరుపై మన రామప్ప టెంపుల్ అని అంటున్నాం. అట్లాగే దేవుడి పేరు కూడా శ్రీ రామలింగేశ్వర స్వామి వారిగా పిలువబడుతున్నారు. ఇవి చూడండి, ఈ శిల్పాలు ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్. వాటిని మదనికలు అని అంటాము. ఇక్కడ 3 ద్వారాలకు వీటిని చెక్కారు. 12 ఉంటాయి. ఒక్కొక్క దానిలో ఒక స్పెషాలిటీ ఉన్నది. ఫస్ట్ చూస్తే ఆమె నవ్వుతూ నాట్యం చేస్తుంది. చూడండి, మొహంలో చిరునవ్వునిచ్చాడు. అదే కాల్లో చూస్తే బొటన వేలు ముందు మడిచి మిగతా 4 వేలు వెనక్కి వచ్చి నాట్యం చేస్తుంది. ఇది ఒక్క శిల్పమే ఈ టెంపుల్లో డ్యామేజ్ కాలేదు. చూడండి, ఇక్కడ చేతులు విరగొట్టారు, అక్కడ హారం చేయాల ఇదంతా ఇక్కడ మాలిక్ కాఫర్ మహమ్మద్ బిన్ తుగ్లక్ అటాక్ చేశారు. వాళ్ళ దాడుల్లో పోయారు. సో కాకతీయులో స్వరాజన ప్రతాపరుద్రుని ఓడించాక ఇవన్నీ డ్యామేజ్ చేశారు. ఇదొకటి లక్కీగా మిగిలింది. పైన గోపురం ఉంది కదా, ఆ వైట్గా గోపురం కనిపిస్తుంది కదమ్మా. ఆ గోపురం అంతా కూడా ఇటుకలతోటి కట్టిండ్లా. ఆ ఇటుకలు నీళ్ళల్లో వేస్తే తేలుతాయి. మనం బ్రిక్స్ అయితే వాటర్లో వేస్తే మునిగిపోతాయి కదా, అవి పైన తేలుతాయి, ఫ్లోట్ అవుతాయి. సో ఆ ఇటుకలు ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇలా ఓపెన్గా ఉండేది, ఆ పైన ఉన్నాయి. నీళ్ళల్లో తేలే అంత లైట్ వెయిట్ అనేసరికి నిజంగా తేలుతాయా లేదా మనం చూద్దామని వచ్చిన వాళ్ళంతా తీస్తుండే వాళ్ళంతా. సో అట్లా తీయకుండా ఇది పైనుంచి ప్లాస్టింగ్ చేస్తారు, లేకపోతే ఫస్ట్ అట్లానే ఉండేది. ఇప్పుడు అది కూడా శివాలయమే, మోడల్ టెంపుల్. అది ఇది కట్టేటప్పుడు దాన్ని కట్టి దాని లెక్కనే ఇది కట్టారు. శివలింగం నుండి ఉన్నాయి. మీరు ఏదన్నా డ్రాయింగ్ గీసేటప్పుడు రఫ్గా గీసి తేలిగా గీస్తారు కదా, మామూలుగా వేసి మన గీతం కదా అట్లా. సో వాళ్ళు కూడా అది రఫ్గా కట్టి ఇది పేరుగా కట్టాను అన్నట్టు. పాటేశ్వర కోపంగా నాట్యం చేస్తుంది. చూడండి పిల్లలు, ఆమె కళ్ళల్లో కోపం కనిపిస్తుంది. ఇదేమో ఇక్కడ మదనికల్లో పెద్దది. ఆమె నడుచుకుంటూ వెళ్తుంటే కోతి చీరన్లా అవుతున్నట్లు ఇచ్చాడు. ఆమె చెవిరింగులు చూడండి, వాళ్ళు ఎంత పెద్ద ఇయర్ రింగ్స్ వాడిననే తెలుసుకోవచ్చు. ఇట్లాంటివి మళ్ళీ వాడుతున్నారు. సో ఆమె కూడా కోతిని కోపంగా కొడుతున్నట్లు ఇచ్చాడు. ఇది చూడండి, ఇక్కడ శిలాశాసనం, ఆ బ్లాక్ స్టోన్ ఉంది కదా, దాని మీద ఈ టెంపుల్ హిస్టరీ అంతా రాసి పెట్టారు. ఇది ఎవరు, ఎందుకు, ఎప్పుడు కట్టిన అనే డీటెయిల్స్ ఉంటాయి. సో అది మనకు అర్థం కాదు. అది లిపి ఏమో తెలుగు కన్నడ కలిపి ఉంటుంది, భాష సంస్కృతం. దీని నుంచి మనకు గేట్ ముందు ఇంట్రడక్షన్స్ రాసి పెట్టారు. ఇక్కడ చూడండమ్మా, సైలెన్స్ పిల్లలు మాట్లాడద్దమ్మా. సో ఇదేమో ఇక్కడ ఉన్న శిల్పాల్లో చిన్నది పొట్టిగా ఉంది చూడండి. ఆమె ఒక ట్రైబల్ లాగా అడవిలో వేట వేస్తున్నట్లు ఇచ్చాడు. చేతిలో బాణము, పైన చెట్టు, దాని మీద కోతి పక్షి ఉన్నాయి చూడండి. మనకి అటు పికాక్ ఉంది, అడవిలా ఇచ్చాడు. ఆమె వేట వేసే టైంలో ముళ్ళు గుచ్చుకుంటే ఆమె సర్వెంట్ వచ్చి ముళ్ళుని తీస్తున్నాడు కింద. ఆ ముళ్ళు తీసుకున్న చోట వాపును కూడా ఇచ్చాడు చూడండి. లైట్గా స్వెల్లింగ్ ఉంది. డ్రెస్ కూడా చిన్న స్కర్ట్ ఇచ్చాడు ట్రైబల్ లాగా. డాన్సర్ ఆ పై చూపించేయండి. చేతి వేళ్ళకున్న గొర్రెలను కూడా చాలా క్లియర్గా ఇచ్చాడు, లాంగ్ నెల్స్. రాగిని కాళ్ళకు అప్పుడే హై హీల్స్ వేసినట్లు ఇచ్చాడు. వాడుకుంటారు. 800 ఏళ్ళ కిందనే హై హీల్స్ వాడిల్లనే తెలుసుకోవచ్చు. ఆమె నడుస్తుంటే కూడా గ్యాప్ న్యాచురల్గా ఇచ్చాడు వెనక కాళ్ళు ఇచ్చినప్పుడు. దీనేమో నాగిని పాము మీద నాట్యం చేస్తుంది. ఆమె ఫేస్ చూడండి, పాములాగా డిఫరెంట్గా చెక్కాడు. అన్నిటికీ స్మూత్ ఉంది. ఇదేమో ఫేస్ వరకు రఫ్గా చెక్కాడు, పాములాగా పలుసులు పలుసులు ఉంటుంది. ఒకటే రాయి మీద చెప్తారు. ఇది అర్థమైందా? అది కళ్ళు పాము కళ్ళలా ఉంటాయి. మెడ డిఫరెంట్గా ఇచ్చాడు, అంటే నాగిన్లోని క్రూరత్వం కనిపిస్తుంది. పాములా భయంకరంగా ఇచ్చారు. ఇది తిరిగి చూడండి. ఇప్పుడు ఇక్కడ నంది డిఫరెంట్గా ఉంటుంది. మనం మిగతా టెంపుల్స్లో చూస్తే తల ఎదురుగా ఉండి కొమ్ముల మధ్యలోంచి శివలింగాన్ని చూస్తాం. అవును, కానీ ఇక్కడ సైడ్కి ఇచ్చాడు. ఇది శివుడి వాహనం కదా, ఆయన పిలిస్తే లీజ్ రావడానికి రెడీగా ఉన్నట్లు ఇచ్చాడు. చూడండి, ఒక కన్నుతో శివుని చూస్తున్నట్టు, చెవులు ముందు పెట్టి వింటున్నట్లు, కాలు కూడా ముందుకేసి లేవడానికి రెడీగా ఉన్నట్లు ఇచ్చాడు. అటెన్షన్గా ఉంటుంది. మళ్ళీ అక్కడ నుండి మనం ఎక్కడికి పోయి చూసినా అది మనల్ని చూసినట్లుగా ఉంటుంది. చూడండి పిల్లలు, మిమ్మల్ని అందరినీ చూస్తున్నట్లుగా ఉంటుంది. చూసేటి రండి, చూసుకోండి. పడతారు.
చూడండి వినండి సరే కొంచెం ముందు గారు ఏనుగులన్నీ చూస్తే ఇవి ఒకదాని వెనకాల ఒకటి ప్రదక్షిణ చేస్తున్నట్లు ఇచ్చాడు. ప్రతి ఏనుగులో డిఫరెంట్గా కూడా ఇచ్చాడు. ఇక్కడ చూడండి పిల్లలు, ఇది ఒక సైనికంతో ఫైట్ చేస్తుంది. ఈ ఫ్లవర్ పట్టుకొని ఉంది. ఇది తొండం ముందుకుంటే అది వెనక్కుంది. అక్కడ సేమ్ ఫ్లవర్ ఉన్నాయి, డిజైన్ మారింది. ఇటు క్యాప్ డిజైన్ మారింది, ఇక్కడ మారింది. అట్లా గుడి చుట్టూ 526 ఉంటాయి. అన్నీ డిఫరెంట్ ఇచ్చాడు. 526 డిఫరెంట్గా చూపించాడు. ఇదంతా రామప్ప రామప్ప ప్రధాన శిల్పి, ఆయన ఆధ్వర్యంలో కట్టారు. ఆయన వాళ్ళ టీమ్. సో ఇక్కడ టెంపుల్ షేప్ ఏమే ఫ్లవర్లా ఉంటుంది. దీన్నే స్టార్ షేప్లో ఉందంట, పైనుంచి అలా కనిపిస్తుంది. ఇక్కడేమో కొన్ని దేవతల విగ్రహాలను ఇచ్చాడు పిల్లలు. లాస్ట్ది జైనుడు, ఇక్కడ వినాయకుడు, మళ్ళీ జైనులు, వీరభద్ర స్వామి, కాలభైరవుడు, ఉగ్ర నరసింహస్వామి, మళ్ళీ వినాయకుడు, ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు. సో ఇదేమో మల్ల యుద్ధం, కుస్తీ మల్ల యుద్ధం, రెస్లింగ్ అంటాం. ఇది ఒక ఫైటింగ్. ఇది ఇప్పుడు ఈ పైదేమో గజకేసరి విగ్రహాలు. ఒకే రాయిలో 3 శిల్పాలు ఉన్నాయి చూడండి. కింద ఏనుగుంది కదా, ఇవన్నీ సేమ్. తొండం మీద ఉంది, కింద ఏనుగు తొండం ఉంది, తొండం మీద సైనికుడు, ఆ పైది సింహం. సో గజకేసరి అనేది కాకతీయుల బిరుదులు. ఆ బిరుదులను చూపించడానికి ఇలా చెట్టు 28 చెక్కారు. కానీ 2 విరగొట్టిండ్లు, ఇప్పుడు 26 ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయి మొత్తం? 28లో 26 ఉన్నాయి. ఇక్కడ చూడండి పిల్లలు, సైలెంట్ కూడా వేట వేసినట్లుగా చూపించారు చూడండి. ఫస్ట్ ఆమె చేతిలో బాణము, పైన చెట్లు ఉన్నాయి. అంటే కాళ్ళు చూస్తే 2000 మధ్యలో గ్యాప్ ఉంది. ఆ 2000కి మట్టెలు కూడా కనిపిస్తాయి. సో పెళ్ళైన స్త్రీలు మట్టెలను వాడడం అప్పటి నుంచే సాంప్రదాయంగా వస్తున్నట్లు తెలుసుకోవచ్చు. ఇందులో చూడండి ఇప్పుడు వాడుతున్న నగలన్నీ కనిపిస్తాయి. సో ఇవన్నీ సాంప్రదాయంగా వాడుతున్నట్లు తెలుసుకోవచ్చు. ఇది ఎదురుగా చూడండి, ఇక్కడ ఒక టెంపుల్ ఇప్పారు. కామేశ్వర ఆలయం అనే గుడి ఉండేది, అది రీబిల్డ్ చేయడానికి తీశారు. ఇప్పుడు ఆ బయట కనిపించే రాళ్ళు, ఆ ఇసుక కుప్పలన్నీ దీని ఈ లోపల కూడా మధ్యలో ఇసుక కనిపిస్తుంది చూడండి. కాకతీయ కట్టడాలన్నీ ఇసుక మీద కట్టారు. దానివల్ల లాభం ఏంటంటే భూకంపాలు లాంటివి వస్తే బిల్డింగ్ కుంగుతూ ఉంటుంది, కానీ కూలిపోదు. ఇప్పుడు ఈ పక్కదేమో వంటశాల, దేవుడికి ప్రసాదాలు వండేవారు. ఇప్పుడు ఇవి తీసి కట్టారు. ఇది నంది టెంపుల్, వంటశాల దీనిలాగా ఇటు కట్టారు. దీనికేమో తర్వాత కట్టారు పిల్లలకి. సో ఇక్కడ మనం టెంపుల్ లోపలికి ఎట్లా పోయి ఎట్లా రావాలన్నది ఏనుగుల ద్వారా ఇచ్చాడు. ఆ పక్కన ఎంట్రీ అన్నట్టు లోపలికి వెళ్తున్నాయి, ఎగ్జిట్ అన్నట్టు బయటకు వస్తుంది. ఇక్కడ అదే మంచిగా వినండి, లోపల సూపర్ ఉంటుంది. దేవుని ఫొటోస్ వీడియోస్ ఇవ్వాలి. ఇది వినండి, ఏ అమ్మ ఇట్లండి. ఇక్కడ స్పెషాలిటీ ఉన్నది. ఇక్కడ ముగ్గురికి 6 కాళ్ళు ఉండాలి కదా, కానీ ఇక్కడ 4 కాళ్ళని చెప్పి 6 కాళ్ళలాగా చూపించారు. ఇతర కాళ్ళు కడుకున్నాయి. ఇక్కడ ఇట్లా వస్తే ఇతర కాళ్ళు కడుకున్నాయి, అటు ఇటు వస్తే మధ్యలో కడిగింది. ఉండాల్సిందేమో 6 కాళ్ళు, ఉన్నది 4. దాని ఒక్కొక్కరు చూస్తే ఎవరి కాళ్ళు వాళ్ళకున్నాయి. టైంలో నాట్యాలు జరిగేవి. నాట్యాన్ని స్టార్ట్ చేసే ముందు నటరాజుకు నమస్కారం చేసుకుని పైన మిడిల్లో నటరాజు ఇచ్చారు. మనకి ట్రయాంగిల్స్లోనేమో అష్టదిక్పాలకు, ఇక్కడ ఈస్ట్ది ఇంద్రుడు, సౌత్ ఈస్ట్లో సౌత్లో యముడు, సౌత్ వెస్ట్లో నిరుతి, వెస్ట్లో వరుణుడు, నార్త్ వెస్ట్లో వాయువు, నార్త్లో కుబేరుడు, నార్త్ ఈస్ట్లో ఈశాన్యుడు. వీటి ఆధారం సో
ఇక్కడ చూడండి కొంచెం ఇది వెనకరా. ఈ సైడ్లో క్షీరసారం అందించండి. అది దేవతలు రాక్షసులు కలిసి పాలసంతాలు రాసుకి పాలవైపు రాక్షసులు దొరికాక దేవతలు చిక్కాక ఫస్ట్ విషయం ఐరావతంగా వచ్చాక అమృతం వస్తుంది. ఆ అమృతాన్ని ఇక్కడ పంచుతున్నారు చూడండి. ఇప్పుడు ఆ మిడిల్లో అమృత కలశం మీద పామునిచ్చాడు. లెఫ్ట్లో విష్ణుమూర్తి, ఆ పక్కన విష్ణుమూర్తి గోవర్ధన వల్ల అమృతాన్ని పంచుతున్నారు. అంటే అక్కడ చిన్న కూడా ఉంటుంది చూడండి ఆ పిల్లలు. అక్కడ ఇది పెద్దగా ఇక్కడ చిన్న ఇవన్నీ ఏంటి అలాగే బ్లాక్ పిల్లర్స్ ఉన్నాయి కదా, సైలెంట్. ఇక్కడ 4 బ్లాక్ పిల్లర్స్ ఉన్నాయి. ఆ 3 పిల్లర్స్ ఒకేలాగా వచ్చేసి డిఫరెంట్గా ఇచ్చాడు. అన్నిటికంటే చిన్నగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ అన్నిటికీ కార్వింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్లేన్ ఇచ్చి సొట్ట పెట్టారు. సో ఇది ఎందుకంటే గుడి యొక్క శిల్పకళ చూసి కన్ను దృష్టి అనేది తలవకుండా ఒక లోపాన్ని ఇచ్చాడు. సో అక్కడ ఉండాల్సిన శిల్పాలను తీసుకొచ్చి కింద చుట్టారు. పెట్టాడు. బెల్లి కూడా చూడండి, రేఖను పడితే ఎట్లా సొట్ట పడితే అలా ఇచ్చాడు. సొట్టాలో కూడా శంఖం ఆకారం కనిపిస్తుంది. కొంచెం వెనక్కి జరండి, క్లియర్ అని తెలుస్తుంది. శంఖం లాగా ఉంటుంది. మీరు గమనించండి, మూడింటికంటే సన్నగా ఉంటుంది. ఎందుకంటే మాట్లాడకండి. ఆ పక్కనే ఎందుకంటే ఆగ్నేయం, ఇది ఆగ్నేయంలో అగ్ని ఉంటారు. అగ్నిలో దృష్టి అంతా దహిస్తుందని అలా ఇచ్చారు. ఇప్పటికీ కూడా మన ఇళ్లలో జనరల్గా దిష్టి ఇచ్చి పొయ్యిలో వేస్తారు. ఎందుకంటే దిష్టి అంతా అగ్నిలో కాలిపోతుందని అలా చేస్తారు. ఇక్కడ గర్భగుడిలో ఒక స్పెషాలిటీ ఉంది. మిగతా టెంపుల్స్లో చూస్తే దేవుడు ఉన్న చోట చీకటిగా ఉంటుంది. కానీ ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ ఏదైతే లైటింగ్ ఉంటుందో ఆ లైట్ దేవుడి మీద ఉంటుంది. సో అది ఎట్లా ఉంటుంది దేవుడి అది ఎలా అంటే ఈ చుట్టూ ఓపెన్ ఇచ్చి కట్టండి. అలా కట్టడం వల్ల కాంతి పిల్లర్స్ మీద పడి గర్భగుడిలోకి రిఫ్లెక్ట్ అలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ పిల్లర్స్ లోపల లైట్ ఉంటుంది. లైట్స్ ఉన్నాయి కదా.